మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ద్వారకనేలే కృష్ణునకు కొరతేమున్నదిలే. ద్వారకనేలే కృష్ణునకు కొరతేమున్నదిలే. వైభవముల తుల తూగే రాజుకు నీ అటుకులు ఏలా. తగునా ఇది నీకు ఓ కుచేల, తగునా ఇది నీకు. నారాయణు నిజ నివాసమే లక్ష్మికి నిలయం నే. నారాయణు నిజ నివాసమే లక్ష్మికి నిలయమే. దీనకు చేలుని అటుకులను ఆరగించునా శ్రీహరి. తగునా ఇది నీకు ఓ కుచేల, తగునా ఇది నీకు. కృష్ణ సతులు ఏమగురో దాసీలేమనుకుందురో. కృష్ణ సతులు ఏమందురో
దాసీలేమనుకుందురో. అటుకుల మూటను చూచిన హేళన చేయగలేరా? తగునా ఇది నీకు ఓ కుచేల, తగునా ఇది నీకు. ఆలోచించిన కుచేలుడు అటుకులు దాచెనులే. ఆలోచించిన కుచేలుడు అటుకులు దాచెనులే. ప్రేమతో తెచ్చిన బహుమతిని సిగ్గుతో దాచెనులే. తాను దాచెనులే, సిగ్గుతో తాను దాచెనులే. ఏం దాచిపెట్టావు సుధామా? ఏం లేదు, ఏం లేదు. ఏమీ లేదా? ఖచ్చితంగా ఏదో దాచిపెట్టే ఉంటావు. ఏమిటి స్వామి, ఏమంటున్నారు తమరు? తమ మిత్రునిపై ఆరోపణ చేయడం న్యాయమా స్వామి? ముమ్మాటికి కాదు, మిత్రుడు భగవంతుని స్వరూపం అంటారు. చూడండి, మీకు సుధాముడు ఇప్పుడు తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇతనెప్పుడు ఇలాగే తినుబండారాల విషయంలో దాచిపెడుతూనే ఉంటాడు. ఏది చూద్దాం. లే లే లే. లే మిత్రమా, లే, చూపించు. వద్దు. లే చూద్దాం. లే, పర్వాలేదు, లే. నా మాట విను. చూద్దాం, ఏముందో చూద్దాం. చెప్తా విను. లే, లే వద్దు. మిత్రమా. ఏం లేదు. తప్పకుండా అదేదో రుచికరమైన వస్తువు అయి ఉంటుంది. అందుకే మాకివ్వకుండా నువ్వొక్కడవే తినాలని దాచుకున్నావు. కాదు. మా వదిన గారు అవశ్యం మా కోసం ఏదో తినుబండారం పంపించే ఉంటారు. ఏది? వద్దు, వద్దు, వద్దు. వదిన గారు ఈ మూట మాకేమనే ఇచ్చారు కదూ? మరెంతవరకు మాకెందుకు ఇవ్వలేదు? మాకు బాగా తెలుసు వదిన గారు నిన్ను రిక్తహస్తాలతో పంపించారని. ఏమీ లేకుంటే తప్పక 5 వక్కలో, అవి దొరకపోతే 2 గుప్పెళ్ళు అడుకులైనా పంపుతారు. వద్దు కృష్ణయ్య, ఆ మూట విప్పకు. విషయం ఏమిటంటే, నేను అనుకోకుండా బయలుదేరాను. ఇంట్లో ఏమీ లేవు. అప్పుడు మీ వదినే ఇచ్చింది. ఎవరింటికి వెళ్ళినా బొట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఇవైనా తీసుకువెళ్ళండి అని. అమృతం తీసుకొచ్చావా? మరి దాచిపెట్టావా మిత్రమా? వదిన గారు ఎంత మంచి కానుక పంపించారు. ప్రేమ అనే అమృతంలో ముంచి ఇచ్చిన ఈ అడుగులు, ప్రేమతో రంగరించి ఇచ్చిన మేలి ముత్యాలి ఈ అడుగులు. స్నేహభావం అనే సుగంధాన్ని చల్లి ఇచ్చిన అమూల్య రత్నాలు ఈ అడుగులు.
ఇవి ఈ లోకంలోని అన్నిటికంటే ఉత్తమమైన అమూల్యమైన బహుమానాలు. వీటినా నువ్వు దాచిపెట్టావు. ఈ 3 గుప్పెళ్ల అడుకుల కోసం ముల్లోకాలనే త్యజించి వేస్తాం. అవును సుధామ, త్యజించి వేయగలం. కృష్ణుడు అటుకులు స్పృశించినంతనే కృష్ణ సతులు భయమందే. సకల లోకముల సంపదే అంతరించునని తలచి దేవగణము భీతిల్లే. హరితానే కరుణించిన లేదన్నది ఇక ఉండదుగా. అలరారును ఈ సృష్టియే అంతులేని సిరి సంపదతో, అంతులేని సిరి సంపదతో. స్నేహ మధురమును ఎరిగిన కృష్ణుడు ఆటుకులను ఆరగించెను. యోచించగా మదిని దీన కూచేలుని కటిక దారిద్రమ్మే కదలాడసాగే. ఒక్కొక్క గుప్పెడు ఒక్కొక్క లోకం, ఒక్కొక్క గుప్పెడు ఒక్కొక్క లోకం కూచేలు పరమై దరిజేరసాగే. ఒక్కొక్క గుప్పెడు ఒక్కొక్క లోకం కూచేలు పరమై దరిజేరసాగే. భువన మోహనుని ఔదార్యమును గాంచి త్రిభువనములు అంతా కంపించసాగే. భువన మోహనుని ఔదార్యమును గాంచి త్రిభువనములు అంతా కంపించసాగే. మొదటి గుప్పెడుతోటి ఆ శ్రీకృష్ణుడు దివ్య స్వర్గమునంతా మిత్రుని పరమునరించే. రెండవ గుప్పెడుతోటి విశ్వములోని వైభవమంతా కూచేలు కొసగే. మూడవ గుప్పెడు నారగించగా, మూడవ గుప్పెడు నారగించబోగ వైకుంఠము కూడా విప్రుజేరునని. మూడవ గుప్పెడు నారగించబోగ వైకుంఠము కూడా విప్రుజేరునని తలచి వారించేను శ్రీలక్ష్మి అంతట శ్రీనాథు మనమును తెలిసిన తాను. తలచి వారించేను రుక్మిణి అంతట శ్రీకృష్ణ మనమును తెలిసిన తాను. త్రిలోకనాథ, ఏమి చేయుచున్నారో? మొదటి గుప్పెడుకు తమరు సుధామునికి స్వర్గప్రాప్తి నొసంగినారు. రెండవ గుప్పెడుకు తమరు భూలోకమును అనుగ్రహించినారు. మూడవ గుప్పెడు నారగించి తమ వైకుంఠమునే దానము చేయదలచితిరా స్వామి. సుధాముడు
ఆనాడు మాకు సమర్పించను సగము బియ్యపు గింజను మరచితివా? సగము బియ్యపు గింజకు విలువగా 3 లోకములనిచ్చివేయుదురా స్వామి. ఇదెక్కడ లెక్క పరందామా? ఇది సరైన లెక్కే దేవి. ఆ సగము బియ్యపు గింజ ఆనాడు సుధామునికి ప్రాణంతో సమానం. అయినా అతడు అమిత ఆకలితో ఉండి కూడా మనకే అర్పించాడు. అంటే ఎప్పుడైతే అతడు తన సర్వస్వాన్ని మనకు అర్పించాడో అందుకు ప్రతిగా మనం కూడా మన సకల సంపదలు సుధామునికి అర్పించాలిగా. అప్పుడే లెక్క సరిపోతుంది. హే త్రిలోకనాథ, తమరు 3 గుప్పెడుల అటుకులను ఆరగించి త్రిలోకాలను దానము చేయ నిశ్చయించితిరి. ఇటులైన తమరు సుధాముని వలె భిక్షువుగా మారెదరు. సుధాముడు త్రిలోకనాథునిగా మారిపోవును. అప్పుడే మిత్రత్వం యొక్క లెక్క సమమవుతుంది దేవి. మేము అతనవుతాం, అతడు మేమవుతాం. మా యందు అతనుంటాడు, అతని యందు మేముంటాం. అప్పుడు మా ఇరువురిలో ఎటువంటి తేడా ఉండదు. మేమిరువురం సమం అవుతాం. వలదు స్వామి, తమరు భావావేశానికి లోనై మా అందరికీ అన్యాయం చేయరాదో యోచించండి నాథా. ఆహా, ఇది చాలా అన్యాయం స్వామి. తమరొక్కరే మీ వదిన గారు పంపిన అటుకులను ఆరగిస్తున్నారు. కానీ ఈ అమృతంలో మాకు భాగం ఉందని మరువకండి. ఏది ఇలా ఇవ్వండి. అరే దేవి, ఆ, తీసుకోండి. తీసుకో. చూసావా సుధామా, మిగిలిన ఆ 3వ గుప్పిడి అడుగులు మాకు దక్కనీయకుండా వాళ్లే ఆరగిస్తున్నారు. తమరు ద్వారకాధీశుల్ని కలిసిన వెంటనే వారికి మన పరిస్థితి గురించి వివరించండి. వారు మనకు అవశ్యం సహకరిస్తారు. చూడు వసుంధర, నీవు చెబుతున్నావు కాబట్టి నేనక్కడికి వెళ్తున్నాను. మరలా వివరిస్తున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ నేనుగా నోరు తెరిచి అతన్నేమీ అడుగను. తమరు వారిని ఏమీ అడగనవసరం లేదు స్వామి. మానవులే అడిగితే ఇస్తారు. వారు భగవానులు, సర్వాంతర్యామి. మన పరిస్థితి వారికి తెలుసు. తమరొక్కసారి వారి దగ్గరికి వెళ్ళిరండి చాలు. సరే, నీ మాట కాదండం దేనికి? క్షమించాలి మిత్రమా, అనుమతి లేకుండా నీ మందిరంలోకి వచ్చాం. ఏమిటి అలా వచిస్తున్నావు? క్షమాపణ అడిగి నన్ను పాపాత్ముణ్ణి చేస్తున్నావా మిత్రమా? పైగా మిత్రుణ్ణి కలుసుకోవడానికి అనుజ్ఞ అడగవలసిన అవసరం ఏమిటి? రా, వచ్చి ఆశీనుడవుక. రా మిత్రమా, ఆశీనుడవుక.
ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. లేదు, ఏమీ ఆలోచించడం లేదు. మా వదిన గారిని మొదటిసారి వదిలొచ్చావుగా, ఆవిడ జ్ఞాపకానికి వచ్చి మనసు అదోలై ఉంటుంది. ఆ? రాకూడని సమయంలో వచ్చినట్టున్నాం. సరే మిత్రమా, మేము మళ్ళీ వస్తాం. లేదు మిత్రమా, ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా బాల్య స్నేహితునితో మరి కాస్త సమయం గడిపే అవకాశం లభించినందుకు. అదృష్టం మాది, నీ వంటి మిత్రుణ్ణి పొందినందుకు. నీవి విధంగా మాట్లాడి నన్ను లజ్జకు గురి చేస్తున్నావు. లజ్జా గిజ్జా వదిలేయి, మనసులోని మాట నిస్సంకోచంగా వచించు. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి సమయం రావచ్చు, రాకపోవచ్చు. కోరుకో సుధామా, కోరుకో. ఇదే మంచి అవకాశం. నీవేం కోరుకోదలిచావో కోరుకో. లేదు లేదు సుధామా, మనది మంచి మిత్రత్వం. నీలో నువ్వేదో మదన పడుతున్నావు, కానీ మాకు తెలియజేయటానికి సంశయిస్తున్నావు. చూడు, మిత్రుని దగ్గర దాపరికం ఎందుకు? చెప్పు మిత్రమా, చెప్పు. చూడు, ఈ ప్రపంచంలో జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎవరితో చెప్పుకోలేం. కేవలం ఒక మిత్రునితోనే మన మనసులోని మాటని, మన దుఃఖాన్ని, మన బాధల్ని అన్నిటినీ వివరంగా చెప్పుకోగలం. మన కుటుంబం గురించి వివరించగలం. ఆనాడు మనం గురుకులం నుంచి విడిపోయాక నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏం చేస్తూ ఉన్నావు అన్నీ మాకు వివరించు. ఈ ప్రపంచంలో మిత్రుని కంటే అధికంగా సహాయం చేయగలవారు వేరొకరుండరు. వేరొకరుండరు. బంధువులు, సోదరి, సోదరుల కంటే అధికంగా మిత్రుడే చేయగలడు. కాబట్టి చెప్పు. మేము నీకు ఆనాడే చెప్పాం, నీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తామని. ఇప్పటికీ మేము అదే చెప్తూ ఉన్నాం. నీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తాం. చెప్పు, ఏదైనా సేవ, ఏదైనా పనా, ఏదైనా సహాయమా? అరే, మిత్రుని దగ్గర దాపరికం ఎందుకు? విషయం ఏమిటో చెప్పు. లేదు, ఏమీ లేదు. నీవు అనవసరంగా సందేహిస్తున్నావు. ప్రస్తుతం నాకేమీ అవసరం లేదు. నీ దయ వల్ల ఇప్పుడు నాకు ఇక్కడ ఏ లోటు లేదు. ఏ లోటు ఎక్కడ లేకపోవచ్చు. మా ఉద్దేశం మీ ఇంట్లో అందరూ క్షేమమే కదా అని. క్షేమమే. మాకు వదిన గారు తప్పకుండా ఏదైనా సందేశం పంపించుంటారే. అటుకుల వంటి అద్భుతమైన బహుమతిని పంపించిన వదిన గారు మాకు ఏ సందేశం పంపలేదంటే ఎలా నమ్మగలం? ఆ విధంగా ఏదైనా సందేశం పంపి ఉంటే అటుకులతో పాటే దాన్ని నివేదించేవాణ్ణిగా. ఎవరికి తెలుసు, అందరి సమక్షంలో అడుగులు దాచిపెట్టాం. ఆ విధంగానే సందేశాన్ని కూడా దాచిపెట్టుండొచ్చుగా. ఇక్కడిప్పుడు మేము తప్ప మరొకరు లేరు. మరింకా సిగ్గెందుకు? చెప్పు, వదిన గారి సందేశం ఏమిటో చెప్పు. నేను వస్తుండగా వసుంధర ఈ విధంగా సెలవిచ్చింది. ఏమని? అదే, తమ మిత్రులకు తెలియజేయండి. ఏమని? వారి కృప వలన ఇక్కడ అందరూ క్షేమంగా ఉన్నారు అని. అంతే. అంటే వదిన గారు ఏ కోరిక కోరనే లేదా? లేదు. అది ఎలా సంభవం? స్త్రీలకు అనేక
అనేక కోరికలుంటాయి. మంచి వస్త్రాలు ధరించాలని, ఆభరణాలు వేసుకోవాలని ఉంటుంది. లేదు, అటువంటి కోరికలేమీ లేవు. మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనిషికి కాగితాల మీదకు జాసే వెళ్ళదు. నీవు మా గురించి దిగులు పడకు. మా గృహంలో అందరూ క్షేమముగానే ఉన్నారు. కేవలం క్షేమం అన్న ఒకే శబ్దంతో ఇంకా ఈ జీవితాన్ని ఎంతకాలం కొనసాగిస్తావు సుధామా? మిత్రమా, సాందీపని ఆశ్రమం నుండి విడిపోయిన మీదట ఇప్పటికి కలిశాం. ఎంతకాలం నువ్వు ఎలా జీవితాన్ని గడిపావు, ఎన్నెన్ని కష్టాలు అనుభవించావు మాకు వివరించవా మిత్రమా? మిత్రమా, నిన్ను మించిన జ్ఞాని ఈ లోకంలో మరొకరు ఉండరు. సాందీపని ఆశ్రమంలో దినానికి ఒక విద్య వంతున 64 దినములలో 64 విద్యలను నేర్చుకున్నావు. నీ జ్ఞానం ముందు ఈ సుధాముడి జ్ఞానం సముద్ర తీరంలో పడి ఉన్న చలనం లేని బండరాయి వంటిది. కాబట్టి ఇప్పుడు నీ మాటల వలయంలో నేను చిక్కుకోను మిత్రమా. నీ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం నేను ఇదొక్కటే వివరించగలను. మా భగవంతుడి కృప వలన, నా మిత్రుని ఆశీర్వాదం వలన నా కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అలాగే నువ్వు చెప్పినట్టే ఆనందంగానే ఉంటుంది. అటులని అగుగాక. అటులే అగుగాక అనడంలో తమ ఆంతర్యం ఏమిటి స్వామి? అతని మాటలలో సత్యము లేదన్న సంగతి తెలియనిదా? సుధాముడు సత్యమును దాచినాడు. సుధాముని ఇంట ఎవరు క్షేమంగా లేరు. వారు బాధలు పడుచున్నారు. తన ఆత్మాభిమానంతో తమరికి కష్టం కలిగించరాదని తన దీన పరిస్థితిని సుధాముడు దాచిపెట్టినాడు. ఇప్పటి నా పరిస్థితి తమకు ఆనందంగా ఉందా? ఆనందిస్తున్నది నీ ఆందోళనని, వ్యాకులతని చూసి. ఆనాడు ఆ అడవిలో సుధామునికి మా చేత్తో ముద్ద తినిపించలేకపోయావని విచారిస్తున్నప్పుడు మురళీ మనోహరునిగా మా అవస్థను చూసి ఆనందించావే నువ్వు. అలాంటి ఆనందమే మాకు కలిగింది. అప్పుడు నువ్వు మా ముఖమండలంలో మాతృత్వం గోచరిస్తుందన్నావు. అదేవిధంగా ఇప్పుడు నీ ఆపాద మస్తకం మాతృత్వం మూర్తీభవించింది. మరి సుధాముని పరిస్థితిని చూసి ఓ తల్లివలి నేను ఆందోళన చెందరాదా అని మేమనలేదే స్వామి. ఓ మాతృమూర్తిగా నేను ఆందోళన పడుచుండగా తమరేల నిశ్చింతగా ఉంటిరి. సుధాముడు అందరూ క్షేమమేనని అసత్యం పలికినా అటులనే అగుగాక అనడంలో తమ ఆంతర్యం. దేవి, సుధాముడు తన కుటుంబం అంతా ఆనందంగా ఉన్నారని అబద్ధం ఆడాడు. అందుకు మేము అటులనే అగుగాక అన్నాం. అంటే ఇక మీద అటులనే అవుతుంది. అద్భుతం స్వామి, తమ లీల. నా తప్పును మన్నించండి. సుధాముని కష్టాలు ఏ విధంగా తీరుతాయి, ఎప్పుడు తీరుతాయి? మాధవ, విశ్వకర్మ ప్రణామాలు స్వీకరించండి. ఆజ్ఞనివ్వండి స్వామి.
ఈ విశ్వకర్మ చేయవలసిన కార్యమేమిటో? విశ్వకర్మ, మేమిప్పుడు మా పరమమిత్రుడైన సుధామునికి ఒక రాజమందిరాన్ని నిర్మించవదలచాం. మాధవ, తమ ఆజ్ఞ శిరోధార్యం. మేమీ కార్యాన్ని తక్షణమే పూర్తి చేస్తాం. కానీ ఆ రాజమందిరం మా రాజమందిరం వలె ఉన్నతంగా ఉండాలి. అందులో అవశ్యం ఒక విశేషం ఉండాలి. అదేమిటంటే, అందులో నివసించే వారు సంసారులైనా బైరాగులైనా వారెప్పుడూ మనశ్శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలి. అటులనే స్వామి, సుధాముల వారి రాజభవన నిర్మాణం సుఖ సంతోషాలకు ఆదర్శప్రాయమై నిలుస్తుంది. కానీ ఇప్పుడు సుధాముడు బయలుదేరే సమయం ఆసన్నమైంది. అందువల్ల ఈ కార్యం అతి శీఘ్రంగా జరగాలి. తమ ఆజ్ఞను శిరసావహిస్తాం. ధన్యులు స్వామి, తమరు ధన్యులు. ప్రణామాలు దేవా. ప్రణామాలు దేవి. ఎవరు తమరు? ఈ పేదరాలి కుటీరానికి ఎందుకు విచ్చేశారు స్వామి? దేవి, మా నామధేయం విశ్వకర్మ. దేవశిల్పి విశ్వకర్మ. ఆసనాన్ని అలంకరించండి. క్షమించండి, ప్రస్తుతం మా గృహంలో ఇదొక్కటే ఉంది. తమ వంటి వారికి ఇది యోగ్యమైన ఆసనం కాదు. ఈ పేదరాలను కనికరించి ఆసీనులు కండి. దయచేయండి. సంతోషం దేవి. అనుజ్ఞనివ్వండి. తమను నేను ఎలా సేవించగలను? తమకు మేమే సేవ చేయాలనొచ్చాం. మాకు భగవానుడు శ్రీకృష్ణులు ఆదేశించారు. సుధాముల వారు గృహానికి వచ్చేలోపు ఈ స్థలంలో కుటీరానికి బదులుగా ఓ రాజభవనం నిర్మించాలని. పైగా ఈ భవనం ఆ శ్రీకృష్ణుల వారి భవనంలా ఉండాలని. శ్రీకృష్ణుల రాజభవనం వంటి భవనమా? అవును దేవి, అటువంటి రాజభవనమే. మణిమాణిక్యాలతో మెరిసే భవనం, వైభవోపేతమైన భవనం, అతి సుందర భవనం. ఇది వారి ఉదారతకు ఉదాహరణ. వారు తమ బాల్యమిత్రునిపై
వారి కృపాదృష్టిని సారించారు. అందుకే ఈ పేదవారి కుటీరాన్ని రాజభవనంగా మార్చాలనుకున్నారు. మరి స్వామి, చెప్పండి దేవి, తమరు ఎందుకు సంశయిస్తున్నారు? దేవశిల్పి, భగవానులు శ్రీకృష్ణుల అంతర్యామి. మా వంటి పేదవారికి ఏం అవసరమో, ఏం అవసరం లేదో, మేమేం స్వీకరించగలమో, ఏమి స్వీకరించలేమో వారికి సర్వమూ తెలుసు. నిస్సందేహంగా వారికి సర్వమూ తెలుసు. అందుకే తమ కుటుంబ సభ్యులకు వారు సర్వసుఖాలు ప్రసాదించాలనుకుంటున్నారు. మరి ఈ విషయం వారికి తెలియదా? మా కుటుంబ సభ్యులంటే నా పతిదేవులు, మా పిల్లలు, నేను మాత్రమే కాదని. ఏమంటున్నారు? చూడండి, మానవులకు సంబంధించినంత వరకు కేవలం వారి కుటుంబ సభ్యులే వారి కుటుంబం కాదు. కుటుంబ సభ్యులంటే వారి పొరుగింటివారు, వారి గ్రామంలోని వారు, వారి దేశంలోని వారు, ప్రతి ఒక్కరూ సమ్మిళితులవుతారు. ఈ విధంగానే మానవ సమాజం ఏర్పడుతుంది. అంటే తమ దృష్టిలో ఈ గ్రామం, ఈ వృందాపురవాసులంతా తమ కుటుంబ సభ్యులనేగా? అవును స్వామి. కుటుంబం అంటే అందులోని సభ్యులందరూ స్నేహం, సానుభూతులతో ఒకరికొకరు కట్టుబడి ఉంటారు. ఒకరికి బాధ కలిగితే మరొకరు ఆ బాధను భరించలేరు. ఒక పొరుగింటి వారు ఆకలితో ఉంటే మరో పొరుగింటి వారికి ఆహారం సహించదు. ఒకరి గృహం అగ్ని ప్రమాదానికి గురైతే మరొకరు దాన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకో తెలుసా? కారణం ఒకటే. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్నేహము, సానుభూతి అనే బంధాలతో పెనవేసుకున్న ఒకే కుటుంబానికి చెందినవారు. ఎన్నో వత్సరాలుగా ఈ వృందాపురి ప్రజలు మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నా పతిదేవులు అందరి గృహాలకు వెళ్లి భిక్షాటన చేసేవారు. మా ప్రతిశ్వాస వారి దయాభిక్షే. మా కుటుంబం ఈ ప్రజలకు ఎంతో రుణపడుంది. ఇప్పుడు ఆ భగవానులు శ్రీకృష్ణుల కృప వలన మా కష్టాలు గట్టెక్కుతుంటే మేము వారిని ఎలా మర్చిపోగలం? ఆహా వసుంధరా, ధన్యురాలవో వసుంధరా, ధన్యురాలవో, ఎంతటి మాననీయురాలవో. ఆహా! స్వామి, తమరే చెప్పండి. నా పతిదేవులు ద్వారకాధీశును కలుసుకోవడానికి వెళుతుండగా వారికి ఇవ్వడానికి మా వద్ద కేవలం 5 ఒక్కలు కూడా లేవు. అప్పుడు నేను మా పొరిగింటి ఆవిడ దగ్గరకు వెళ్ళి అప్పుగా 2 దోసెళ్ళ అటుకులు తెచ్చాను. అటువంటి పొరిగింటి వారిని ఇప్పుడు మేము మర్చిపోవడం ఉచితమా? కాదు, ముమ్మాటికి కాదు. అంతేకాదు, ఇటువంటి దయాహృదయులైన పొరిగింటి వారు శిథిలావస్థలో ఉన్న కుటీరాల్లో ఉండగా త్రిలోకనాథులు మాకు రాజభవనం నిర్మించడం ఉచితమంటారా? స్వామి విశ్వకర్మ, ప్రస్తుతం మా వృందాపురి గ్రామం ఇంత హీన స్థితిలో ఉండగా తమరు కేవలం మా ఒక్కరికే భవనాన్ని నిర్మిస్తానంటే నేను అంగీకరించలేను. నేను మరీ అంత స్వార్థపరులాన్ని కాను. కనుక తమరు నా తరపున భగవానులకు విశదంగా వివరించండి. దయించి ఈ కుటీరాన్ని ఇలాగే ఉండనివ్వమనండి. ముందు వారిని వృందాపురిలోని సర్వగృహాలను స్వర్గంగా మార్చి ఆ తర్వాత మాపై దయచూపమనండి. దేవి,
తమ విన్నపాన్ని వారికి మనవి చేస్తాం. హే స్వర్గ నిర్మాత, వసుంధర యొక్క ఒక్కొక్క పలుకు మా ఆజ్ఞగా భావించి బృందాపురిని స్వర్గ సమానం చెయ్యి. దేవి, భగవానులు తమ కోరికను అంగీకరించారు. మేము తక్షణమే ఈ వృందాపురిని పునరుద్ధరిస్తాం. ఓ మాధవ, తమరు నా మాట మన్నించినందుకు తమకు శతకోటి ధన్యవాదాలు. ఆహా వసుంధర, ఆహా! నేడు నీ యొక్క హృదయ వైశాల్యాన్ని, నీ చరిత్ర యొక్క విరాట్ స్వరూపాన్ని చూసి ఆత్మ గాద్గదికమవుతోంది. నేటితో నీవు మానవత్వం యొక్క ఉన్నత శిఖరాన్ని అధిరోహించావు, ఉన్నత శిఖరాన్ని అధిరోహించావు. సత్యమే స్వామి. వసుంధర యొక్క భక్తి మానవత్వం పవిత్రము, పూజనీయము. దేవి, వసుంధర యొక్క భక్తి ఒక పవిత్రమైన నది వంటిది. ఆ నదీ జలం సాగరంలో కలిసి ఒక అనంతమైన సాగరాన్నే పవిత్రంగా మార్చివేస్తుంది. ఆ విధంగానే సుధాముడు వసుంధరల భక్తి, మానవత్వం, పుణ్యం అని పవిత్రమైన నదీ జలం వల్ల వృందాపురిలోని ప్రతి అణువు పునీతమైపోయింది. తమరు వారికి మేలే చేశారు. సుధామా వసుంధరలను కష్టాలకు దూరం చేశారు, సిరి సంపదలను అనుగ్రహించారు. కాని దేవి, మా వంతు కర్తవ్యంగా సుధాముడు వసుంధరల యొక్క సాంసారిక ఇచ్ఛలను పూర్తి చేసి సగము బియ్యపు గింజకు చిరుమూల్యాన్ని చెల్లించాం. ఇక నీవంతే మిగిలింది. సగము బియ్యపు గింజలోని భాగాన్ని నీవు ఆరగించావుగా. గుర్తు, నీవు ఆరగించిన ఆ గింజలోని ఆ భాగాన్ని నీకు అర్పించింది వసుంధరే. ఆ అమూల్యమైన బహుమతిని ఎలా మరువగలను స్వామి? దానికి బదులుగా నేను వసుంధరకు ఒక అమూల్యమైన బహుమతినిచ్చెదను, అవశ్యం ఇచ్చెదను. వృందాపురి నగరవాసులారా, మమ్ము విశ్వకర్మ అంటారు. దేవశిల్పి విశ్వకర్మ. దేవ, ఈ మా నగరవాసులందరి నుండి ప్రణామాలను స్వీకరించండి. సుఖీభవ. హే స్వర్గ నిర్మాత, తమరు స్వర్గలోకం నుంచి మా ఈ వృందాపురానికి వేంచేయడానికి గల కారణం? మేము భగవానులు శ్రీకృష్ణుల ఆజ్ఞానుసారం ఈ వృందాపురిని పునర్నిర్మించడానికి వచ్చాము. దేవ, కృష్ణదేవుల కృపకు మేము ధన్యులం. కృపతో తమరు మరో విషయాన్ని తెలియజేయండి. శ్రీకృష్ణుల ఈ సంకల్పానికి కారణం? దీనికి కారణం భక్తులైన సుధాములే. సుధాముడా? సుధాముడా? ద్వారకాధీశులు భగవానులు శ్రీకృష్ణులు తమ మిత్రులైన సుధాముల కొరకు ఒక అనూహ్యమైన కానుకగా వారి కుటీరం ఉన్న ప్రదేశంలో ఒక భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. కానీ ఏమిటో సెలవీయండి. సుధాముల పత్ని వసుంధరాదేవి అందుకు అంగీకరించలేదు. వారి కోరికేమిటంటే, మొదట వృందాపురిలోని సమస్త గృహాలను భవనాలుగా తీర్చిదిద్ది
ఆ తరువాతనే వారి గృహాన్ని భవనంగా మార్చాలని శ్రీకృష్ణ భగవానులు వసుంధరాదేవి యొక్క అభీష్టాన్ని అంగీకరించారు. వసుంధరాదేవి, నువ్వేదో మాయ చేసుంటావు. కాదు కాదు, ఇది మాయ కాదు, మనందరం ఏనాడో చేసుకున్న అదృష్టం అనాలి. వసుంధరాదేవి ఇచ్చానుసారం శ్రీకృష్ణుల ఆదేశాన్ని శిరసావహించి మేము వృందాపురిలోని సమస్త గృహాలను ఇప్పుడే భవనాలుగా తీర్చిదిద్దుతాం. అయితే మా కుటీరాలను భవంతులుగా చేస్తారా? నిజంగానే తమరు మా గృహాల్ని భవనాలుగా మారుస్తున్నారా? అందులో సందేహం ఏమిటి? దేవశిల్పి మీదే నీకు సందేహమా? చూడండి చూడండి, నా కుటీరం ఎంత గొప్ప భవనంగా మారిందో చూడండి. రావే. చూడండి, నా కుటీరం భవనంలా మారిపోయింది. అదిగో చూడండి చూడండి, నా కుటీరం భవనంలా మారిపోయింది. ఎంత అందంగా ఉందో చూడండి. రండి రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. రండి రండి, త్వరగా రండి.